ఆయుర్వేద అభిలాషులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ కె రఘురాముడు, సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు. చెరకు అనేది ప్రకృతి ప్రసాదించిన తీపి పదార్థం. ఈ చెరకు రసం నుండి సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారవుతుంది. ఈ బెల్లంలో చెరకు రసంలో ఉండే అనేక రకాల విటమిన్లు, మినరల్స్ లాంటి పోషకాలను కలిగి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువగా వాడే చక్కెరలో మాత్రం కొన్ని రకాల హాని కలిగించే రసాయనాలను ఉపయోగించి చెరుకు రసంలో ఉండే అనేక రకాల పోషకాలను తొలగించి కేవలం చక్కెరను తయారు చేస్తారు. ఈ చక్కెర అతిగా ఉపయోగించడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఈ చక్కెర వాడకాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతిలో తయారు చేయబడిన బెల్లం ఉపయోగించడం వలన చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం అనేది బీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఉండే యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. దానికి కారణం ఇందులో ఉండే పొటాషియం, సోడియం అనే లవణాలు. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనత దూరం అవుతుంది. దీనిని తీసుకోవటం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అలసట తగ్గుతుంది. ఇందులోని చక్కెర మెల్లిగా శక్తిగా మారి ఇందుకు హెల్ప్ చేస్తుంది. ఇది మెల్లిగానే రక్తంలోకి చేరుతుంది కాబట్టి ఒకేసారి చక్కెర స్థాయిలు పెరగవు. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీని డీటాక్సిఫై చేస్తాయి. లివర్కి కూడా మంచిది. రోజు బెల్లం తీసుకుంటే టాక్సిన్స్ దూరమై చర్మం ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. బెల్లం నేచురల్ బాడీ క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇందులోని మాంగనీసు, సెలీనియం వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఇవి రక్తశుద్ధి, వాతపిత్త సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు బెల్లంలో కాల్షియం, ఫాస్ఫరస్, జింకులు కూడా ఉంటాయి. ఆడవాళ్లలో ప్రీమెన్చువల్ సిండ్రోమ్ సమస్యకు కూడా బెల్లం తగ్గిస్తుంది. మానసిక సమస్యల్ని దూరం చేసి ఎండార్ఫిన్ హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరానికి విశ్రాంతినివ్వడం, పీరియడ్స్ టైంలో నొప్పిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. జీర్ణక్రియని పెంచడంలో బెల్లం బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణరసాలు ఉత్పత్తి బాగా పెరుగుతుంది. 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది కడుపు, పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగితే ఫ్లూ, జలుబు లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇది కడుపుని చల్లగా ఉండేలా చేస్తుంది. అందుకే బెల్లాన్ని నీటిలో వేసుకొని తాగడం చాలా మంచిది. నువ్వులలో బెల్లాన్ని కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి. అయితే ఈ బెల్లాన్ని చక్కెరకు బదులుగా మాత్రమే తీసుకోవాలి. చక్కెర తీసుకుంటూ దీనిని కూడా తీసుకోవడం మంచిది కాదు. అదేవిధంగా తగిన పరిమాణంలో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకున్నా కూడా సమస్య అవుతుంది.